బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రధానంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్, హైదరాబాద్లోని బాపు ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రపతి రాజ్ ఘాట్ వద్ద బాపూజీ సమాధికి పుష్పాంజలి ఘటించి సర్వధర్మ ప్రార్థనలోని పాల్గొన్నారు. ఇక గాంధీజీకి నివాళులు అర్పించిన అనంతరం ఆయన సందేశాన్ని సంస్మరించుకున్నారు. పూజ్య బాపూజీ ఎల్లప్పుడూ స్వదేశీపై మగ్గు చూపేవారు. అది మన స్వయం సమృద్ధి భారత సంకల్పానికి పునాది. ఆయన అహింస మార్గ ఆయుధాలు లేకుండానే ప్రపంచాన్ని మార్చగల శక్తి కలిగి ఉంది అని ప్రధాని ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా 2 నిమిషాల మౌనం పాటించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.